మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మన రాజ్యాంగాన్ని పూర్తిగా ఆమోదించినటువంటి రోజు. రాజ్యాంగానికి, మన భారతదేశ రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను, అనేక అంశాలను క్రోడీకరించి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. బ్రిటన్, అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలు అన్ని అంశాలను సేకరించి క్రోడీకరించి మన దేశ రాజ్యాంగంలో పొందుపరిచారు. మన దేశ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మన రాజ్యాంగం ప్రపంచ దేశాలన్నింటికంటే కూడా అతిపెద్ద రాజ్యాంగం. లిఖిత అలిఖిత రాజ్యాంగము, దృఢ మరియు అదృఢ రాజ్యాంగం అని మన రాజ్యాంగానికి బాగా పేరు ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మనం సేకరించాము. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆర్థిక న్యాయం, తర్వాత సోదర భావం, ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో కలగలిసి ఉన్నాయి. మనం ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారంటే ఈ రాజ్యాంగం, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం యొక్క పునాది. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు మన దేశంలో ఉన్నటువంటి చట్టాల అమలుకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఇవన్నీ కూడా మనం రాజ్యాంగం ద్వారానే పొంది ఉన్నాం. మనం రాజ్యాంగంలో మనం ఏ అంశాన్ని కూడా చట్టం చేయాలన్నా, చట్టం ఆచరణ రూపం దాల్చాలన్నా కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల మేరకు మాత్రమే ప్రభుత్వ పరిపాలన నిర్వహణ కొనసాగుతూ ఉన్నది. కాబట్టి మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి 7 మంది సభ్యుల కమిటీ, ముసాయిదా కమిటీ ఏర్పడింది. ఆ కమిటీకి చైర్మన్గా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యవహరించారు. మధ్యలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా రాజ్యాంగ సభ్యులు, రాజ్యాంగ నిపుణులు చనిపోయినప్పటికీ కూడా మన రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా కూడా వెనుకంజ వేయకుండా ప్రపంచ దేశాల యొక్క మన్ననలు పొంది ఈనాటికి మన రాజ్యాంగాన్ని బాగా దృఢంగా నిలిపిన ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు అన్నీ కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చదువులోనే ఈనాడు మనం రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నాం. కాబట్టి ఇంకొకసారి అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం అందరూ కూడా కృతజ్ఞులమై జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం. మనకి 1948 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం వచ్చినప్పటికీ మనల్ని మనం పరిపాలించుకోవాలంటే మనకి ఒక రాజ్యాంగం అవసరం ఉంది. ఆ రాజ్యాంగము మనము తయారు చేసుకున్న తర్వాత ఆ రాజ్యాంగం ప్రకారం మనకు పరిపాలన అందించబడుతుంది. మనకి ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వచ్చినప్పటికీ మనం రాజ్యాంగం రాసుకొని ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచేది ప్రతి నవంబర్ 26వ తేదీ 1949వ సంవత్సరము ఈ రాజ్యాంగాన్ని మనకు సమర్పించుకున్నాం. ఇది ప్రపంచ చరిత్రలోనే మహోన్నతమైన రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని 299 మంది దాదాపు 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు దీన్ని రచించి దీంట్లో అనేక సవరణలు, మార్పులు చేసిన తర్వాత 26 నవంబర్ 1949వ తేదీన ఈ రాజ్యాంగాన్ని మనము అమలు పరుచుకున్నాము. దీని ప్రకారం ఇది చాలా పొడవైన రాజ్యాంగము, సమగ్రమైన ప్రజాస్వామ్య రాజ్యాంగం. ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనము ప్రతి పౌరునికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సాంస్కృతిక హక్కులు అన్నీ హామీగా ఇస్తుంది ఇది. కాబట్టి 1949లో ఈ రాజ్యాంగం అమల్లో వచ్చినందున ఈరోజు దీన్ని భారత రాజ్యాంగం దినోత్సవంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.